ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకూరి సిస్టర్స్. ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి అయితే నేను డైలీ అయితే ఒక ఎపిసోడ్స్ కింద చేద్దాం అనుకుంటున్నానండి ఫ్రూట్స్ గురించి. ఇదైతే వచ్చేసి ఫస్ట్ ప్రోమోగ్రానైట్ గురించి అయితే చేస్తున్నానండి. దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రోమోగ్రానైట్స్ మనకి న్యాచురల్గా అందుబాటులోనే ఉంటాయి కదండి, అందరికీ దొరకపోతే మనకి ఫ్రూట్స్లో కూడా మార్కెట్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయండి. వీటి వల్ల అయితే పోషకాలు అయితే చాలా మెండుగా ఉంటాయండి. మనం మలబద్ధకం కానీ ఏదన్నా కానీ, అంతేకాదండి దానిమ్మలో చాలా మనకి ఇప్పుడు యాంటీబయోటిక్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ కానీ చాలా ఉంటాయండి. ఇవి మనకి క్యాన్సర్ రాకుండా, గుండె జబ్బులు రాకుండా అండ్ చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. అండ్ డయాబెటీస్, రక్తపోటు ఇవన్నీ కూడా రాకుండా మనల్ని రక్తపోటుని అదుపులో ఉంచుతుందండి. డయాబెటీస్ని కూడా నియంత్రించడంలో చక్కెర లెవెల్స్ అనేవి సహాయపడుతుందండి. అంతేకాదండి రోగనిరోధక శక్తి కూడా పెంచుతుందండి దీనివల్ల. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది మనం ఫ్రూట్స్గానే కాకుండా మనం జ్యూస్ రూపంలో కూడా అవైలబుల్లో తీసుకోవచ్చండి. ఇవి హెల్తీగా అయితే చాలా హెల్తీ అండి. ఇది తింటే మాత్రం మనం చాలా అందంగా కూడా ఉంటామండి. దీనివల్ల ఆరోగ్యం అయితే మనం పక్కా అయితే 8 years అని చెప్పచ్చండి. అంత చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దానిమ్మ వల్ల. సో ఎవరు ఏ ఫ్రూట్ తిన్నదైనా దానిమ్మనైతే కంపల్సరీగా తీసుకోండి. ఇది చాలా మంచి ఫ్రూట్ అని చెప్పాలండి, నెంబర్ 1 అని. అంతేకాదండి ఇది మలబద్ధకం సమస్య ఉన్న ఎముకల్ని దృఢంగా చేయాలన్నా కూడా, సంతానోత్పత్తికి అన్ని రకాలుగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అంతేకాదండి ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కూడా, రక్తహీనత ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అండి. గర్భిణీ స్త్రీలకైతే ఇంకా చెప్పక్కర్లేదండి. చాలా యూజ్ అండి. విటమిన్ సి చాలా అయితే ఉందండి దీంట్లో. అండ్ కొవ్వు శాతం కూడా తక్కువ అండి. ఫైబర్ కంటెంట్ ఆల్సో అండి. సో ఇదైతే వదులుకోకండి. ఫ్రూట్ డైలీ క్రమం తప్పకుండా ఒకటైతే తీసుకోండి. అండ్ వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా యూజ్ అండి. వెయిట్ లాస్ మనం ఫుడ్ తీసుకోకుండా దీన్ని జ్యూస్ రూపంలో తిన్నా, కాయగా తిన్నా చాలా బెనిఫిట్ అండి. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.